శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం. అంటే నిన్నటి ఉదంతానికి కొనసాగింపే ఇది. ఎప్పుడైతే అమ్మవారి పాదాల మీద అమ్మాయి పడిపోతుందో అమ్మవారు ఒక గుప్పెడి నిండా అక్షతలు తీసుకొని దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తారు. ఆ దీవెన ఉన్న మరుక్షణమే ఆ అమ్మాయి ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకంటే ఏ దీవెన కోసమైతే అమ్మవారి పాదాల మీద అమ్మాయి పడిందో ఆ దీవెనే అమ్మ నోటి నుంచి వినేటప్పటికీ ఆ అమ్మాయి ఆనందానికి అవధులు అనేది ఉండవు. ఎప్పుడైతే ఆ అమ్మాయిని అమ్మవారు దీవిస్తుందో అమ్మ పచ్చని చీర కాస్త తెల్లగా మారిపోతుంది. అలా ఎందుకు జరిగిందో కూడా అమ్మాయికి తెలియదు. అమ్మవారు అమ్మాయిని దగ్గరే తీసుకొని ఒక చల్లనైన ఆప్యాయతతో కూడిన స్పర్శనిస్తూ ఇక నేను వెళ్ళొస్తానమ్మా అని అంటారు. ఈ అమ్మాయి కూడా చిన్నపిల్లలాగా సరేమ్మా వెళ్ళరా, నాకు కావాల్సింది ఇచ్చావుగా, చాలే వెళ్ళరా అని చెప్తుంది. ఆ అమ్మాయి నిత్యము ఒక భయంతోనే బ్రతుకుతూ ఉండేది. అదేంటి అంటే తన భర్త ఉద్యోగరీత్యా ప్రతిరోజు ప్రయాణం చేయవలసి వచ్చేది. ఆ క్రమంలో అతను ప్రతిరోజు బైక్ వేసుకొని వెళ్ళేవారు. అతని ఇంటికి రావడం కొంచెం ఆలస్యమైన, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఈ అమ్మాయి విపరీతమైన ఆందోళనకి గురయ్యేది. రకరకాలైనటువంటి ఆలోచనతోటి సతమతమయ్యేది. ఆ అమ్మాయి అంత భయపడటానికి కారణం ఏంటంటే అతను పని ముగించుకొని ఇంటికి వస్తున్నప్పుడు 2-3 సార్లు యాక్సిడెంట్ అయింది. అందువల్ల అమ్మాయి విపరీతమైన భయానికి లోనయ్యేది. అమ్మగా బిడ్డ అంత కష్టపడుతూ అంత భయపడుతూ ఉంటే అమ్మ చూస్తూ ఊరుకోలేదు కదా. అందువల్ల కళ రూపంలో అమ్మాయికి ధైర్యాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చి అమ్మాయిని ప్రశాంతపరిచింది. అమ్మ కదా, బిడ్డ కష్టపడుతూ ఉంటే బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేదు కదా. ఆ అమ్మాయి అమ్మవారి పూజని తన జీవితంలో ఒక భాగం చేసుకోలేదు. తన జీవితమే అమ్మ అనుకుంది. అలాంటప్పుడు అంత ప్రేమ అమ్మ పట్ల పెంచుకున్నప్పుడు బిడ్డ కష్టపడుతూ ఉంటే అమ్మ చూస్తే ఎలా ఊరుకోగలుగుతుంది? బిడ్డలు భౌతికంగా కర్మ తాలూకా ఫలితాన్ని అనుభవించే క్రమంలో ఎక్కడ కష్టపడతారోనని అమ్మవారు కళల ద్వారా కర్మను కరిగించేస్తారు. అందువల్ల చాలా సందర్భాల్లో భయంకరమైన కళలు వస్తూ ఉంటాయి మనకి. కారణం ఏంటి అంటే కళల ద్వారా మనం ఆ భయాన్ని, కష్టాన్ని అనుభవించేస్తాం. ఇంకా కర్మ అంతటితో తొలగిపోతుంది. అమ్మ చేసే అద్భుతమైన ప్రక్రియ ఇది. బిడ్డలు కష్టపడటం అమ్మ చూస్తూ ఉండలేదు కదా. ఎప్పుడైతే ఆ కళ వచ్చిందో ఆ కళ వచ్చిన మరుక్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా ఆ అమ్మాయి తన భర్త విషయంలో భయం కానీ, ఆందోళన కానీ, ఆలోచన కానీ పెట్టుకోకుండా చాలా ధైర్యంగా నిలబడగలుగుతుంది, చాలా ప్రశాంతంగా ఉండగలుగుతుంది. కారణం అమ్మ యొక్క దయ. ఈ క్షణం కూడా ఆ అమ్మాయి ఆ రోజు అక్షతల పడ్డ తాలూకా స్పర్శని అమ్మ పట్టుకున్నప్పుడు కలిగిన అనుభూతిని అనుభవిస్తూనే ఉంది. అమ్మ వల్ల మనకి పూనిక కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, ప్రశాంతం కలుగుతుంది. ఎందుకంటే అమ్మే కదండి.